సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి భౌతిక కాయం ఢిల్లీ వసంత కుంజ్లోని తన నివాసానికి తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు యేచూరి భౌతిక కాయాన్ని తరలిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా సందర్శనార్థం పార్టీ కార్యాలయంలోనే భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. జేఎన్యూ విద్యార్థులు యేచూరి భౌతిక కాయానికి నివాళులర్పించారు. రేపు సాయంత్రం సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజ్ విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని గతంలో యేచూరి కోరినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. సీతారాం యేచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్ గా గుర్తింపు పొందిన యేచూరి 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.